జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము 29 కార్మిక చట్టాలను కాలరాసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లు పూర్తిగా కార్మిక వ్యతిరేకంగా ఉన్నాయి. కార్మికులకు కనీస హక్కులను కూడా లేకుండా ఈ 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి ఈ కార్మిక వ్యతిరేక కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బెంచంకిలో సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. మేము ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మిక వ్యతిరేక కోడ్లను వెంటనే రద్దు చేయాలని, అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే కార్మికులకు 8 గంటల పని దినాన్ని కల్పించాలని ఈ సమ్మె సందర్భంగా బెంచంకి మండల కమిటీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా 8 గంటల పని దినాన్ని కాలరాసి 10 గంటల పని దినాన్ని తీసుకొచ్చే విధంగా జీవోను ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ జీవోను కూడా రద్దు చేయాలని సిపిఎం పార్టీ బెంచంకి మండల కమిటీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.